హాయ్ గురు, ఇది మన రావులపాలెం కోనసీమ ముఖద్వారం అండి. ఈ ముఖద్వారం దగ్గరలోనే శుభోదయ బ్లైండ్ హాస్టల్ ఉందండి. ఈ హాస్టల్ ఓనర్ పేరు వచ్చి ఈశ్వరరావు గారు అండి. ఈ వీడియోలో కనిపిస్తున్న ఆయనే ఈశ్వరరావు గారు. అంటే ఈశ్వరరావు గారు అలాగే వాళ్ళ మిస్సెస్ గారు కూడా అందులే అండి. ఇక్కడ కనిపిస్తున్న వీళ్ళే అండి హాస్టల్లో ఉండి ఇప్పుడు చదువుకుంటున్న వాళ్ళు. వీళ్ళలో కొంతమందికి చెవులు వినిపించవండి, కొంతమందికి కళ్ళు కనిపించవు, కొంతమందికి అయితే రెండు కూడా పనిచేయవు. అంటే చెవులు వినిపించవు, కళ్ళు కనిపించవండి. అటువంటి వాళ్ళందరినీ ఈ ఈశ్వరరావు గారే చేరదీశారండి. అంటే ఈయన కూడా ఒక అంధుడై ఉండి కూడా ఇంత పెద్ద హాస్టల్ అంతా రన్ చేస్తున్నారండి. మరి కొంతమంది అయితే ఇక్కడే ఉంటూ చదువుకుంటున్నారండి. చాలా పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారండి. చదువుతో పాటు వీళ్ళంతా చాలా చక్కగా పాడతారంటండి. అలాగే ఎవరైనా ఫంక్షన్ పిలిచినా కూడా వీళ్ళ టీం అంతా కలిసి వచ్చి ప్రోగ్రామ్స్ కూడా ఇస్తారంటండి. వీళ్ళిద్దరు ఇక్కడే చదువుకొని ఇక్కడే లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నారంటండి. అయితే ఇప్పుడు ఈ హాస్టల్కి కావాల్సిన అవసరాలు ఏమున్నాయనేది మన ఈశ్వర గారి మాటలో విందామండి. పేరిట అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞత, ముందుగా దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ అందరికీ కూడా ప్రభునామం పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు మన శుభోదయ బ్లైండ్ హాస్టల్ కొరకు కొన్ని విషయాలను తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. అదేమనగా మన శుభోదయ బ్లైండ్ హాస్టల్ ఇది రావులపాలెంలో మరి బస్ స్టాండ్కి ఉన్నటువంటి ఆపోజిట్లో విక్టరీ గార్డెన్ రెస్టారెంట్ పక్కన మరి శుభోదయ బ్లైండ్ హాస్టల్ ఉండడం జరిగింది. ఈ హాస్టల్ పెట్టి దాదాపు మరి ఇప్పటికి మరి 13 సంవత్సరాలు అయ్యి మరి 14 సంవత్సరాలు జనవరి 6 నుంచి 14 సంవత్సరాలు అడుగు పెట్టడం జరిగింది. మరి అనేక మంది అంధ విద్యార్థులను మరి అందరితో కలిసి మరి చెవిటి మగవారు టోటల్లీ బ్లైండ్ అయిన వారిని మేము తీసుకుని ఆర్ఫన్స్ని కూడా తీసుకుని మరి 14 సంవత్సరాలుగా మేము రన్ చేస్తూ ఉన్నాం. మరి దాని సహాయం ఎలా వస్తుందనగా మరి దేవుడు అనేక మందిని ఏర్పాటు చేసి మరి కొంతమంది దాతల ద్వారా మరి దాతల సహాయంతోనే మరి ఆ హాస్టల్ రన్ చేయడం జరుగుతుంది. మేము ఉంటున్నటువంటి బిల్డింగు 10,000 రూపాయలు రెంట్ కడుతూ మరి ప్రభునామం పేట మేము అందరం పోషింపడుతున్నామంటే అది కేవలం దేవుని యొక్క ఉచితమైన కృప అనే చెప్పాలి. మరి దేవుని యొక్క నామం పైన మేము ఆధారపడి ఆయన నామను మహింపరుస్తూ ఆయన నామను కనపరుస్తూ మరి మేము పరిచయం ఉన్నటువంటి వ్యక్తులతో మేము మాట్లాడుకుంటూ మన హాస్టల్ రన్ చేస్తూ ఉన్నాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఏదేమైనా మరి మేమంతా కూడా ప్రభు పైన ఆధారపడి ఉన్నాం. మాకు సహాయం చేసిన ప్రతి ఒక్క దాత కొరకు మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సహాయం చేసిన ప్రతి ఒక్క దాత కొరకు ప్రతిదినం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం అనే విషయాన్ని ఈరోజు మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి రాబో దినాల్లో మరి మాకంటూ ఒక సొంత గృహం ఉండాలని మరి ఇది విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయాలని కోరుతున్నాను మొదటిగా. అలాగే ఎవరైతే ఈ వీడియో వింటున్నారో వారందరూ కూడా మరి మాకు రెంట్ విషయంలో కానీ, మాకు ఆహార విషయంలో కానీ, కరెంటు బిల్లు విషయంలో కానీ, మరి వస్త్రాల విషయంలో కానీ ఏదైనా మరి సహాయం చేసి మరి మా కొరకు, మా యొక్క శుభోదయ బ్లైండ్ హాస్టల్ కొరకు మేము ప్రార్థించవలసిందిగా మా విన్నపం, మా మనవి అని తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రభునామంలో మీ అందరికీ మరి మా యొక్క శుభోదయ బ్లైండ్ హాస్టల్ తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గాడ్ బ్లెస్ యూ. అందరిని దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. చిన్న అమౌంట్ అండి. మరి వాళ్ళందరూ చూసి మా మధ్యకు వచ్చినటువంటి మరి బాబీ గారికి మా యొక్క శుభోదయ బ్లైండ్ హాస్టల్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. ఈరోజు మా బ్లైండ్ హాస్టల్ని ప్రేమించి ఈరోజనే కాదు అనేక సందర్భాల్లో మాకు సపోర్ట్ చేశారు, అనేక సందర్భాల్లో మాకు సహాయం చేశారు. మరి ఈరోజు మనం ప్రత్యేకంగా కలిసి మరి దుబాయ్ నుంచి ఇండియాకి వచ్చినప్పుడు మీ మధ్యకు వస్తాం సార్ అని తెలియజేసి మరి వచ్చిన వెంటనే మా మధ్యకి రావడం చాలా సంతోషం. దేవునికి మహిమ కలిగిన గాక. మరి ఈరోజు మనం చూసి మా యొక్క హాస్టల్ని దర్శించి మాకు కొంత సహాయాన్ని అందించినందుకు మరి బాబీ గారి యొక్క కుటుంబాన్ని మరి ఆయన యొక్క చేసిన పనిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించి ఇచ్చిన కానుకకు 30 100 ప్రతిఫలం ఇవ్వాల్సిందిగా మరి ప్రభుని మేము కోరుకుంటూ మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. బాబీ గారు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చూసారు కదా గురు, నేను సహాయం చేశానని ఈ వీడియో చేయట్లేదండి. ఈ వీడియో చూసి కొంతమంది అయినా వీళ్ళకి సహాయం చేస్తారని
ఆశతో అయితే ఈ వీడియో చేస్తానండి. అయితే మనలో అందరికీ అవయవాలన్నీ పనిచేస్తున్నాయి, కానీ మనం చాలా బద్ధకంగా ఉంటాము. కానీ వీళ్ళకి ఏ అవయవాలు సరిగా పనిచేయకపోయినా సరే వీళ్ళు ఎంతో ధైర్యంగా చదువు విషయంలో కానీ ఆటపాటల విషయంలో కానీ వీళ్ళు చాలా ఎదురున్నారండి. అయితే మీకు ఎవరికైనా ఇంకా సందేశాలు డౌట్లు ఉంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి మీరు పూర్తి వాళ్ళు కనుక్కొని వీళ్ళకి సహాయం చేయొచ్చండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ సర్కిల్ అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో చూసి ఎవరైనా వీళ్ళకి దాతలు సహాయం చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.